నిన్ననే బీఆర్ ర్యాంక్ రీసెట్ అయింది కదా, సో అందుకే ర్యాంక్ పూజ చేస్తా ఉన్నాము నేను మా టీం అంతా. సో నేనైనా కొన్ని రోజులు ర్యాంక్ పూజ చేసి ఆపేస్తాను, కానీ నేను ప్రెసెంట్ ఆడే టీం వాళ్ళు గ్రాండ్ మాస్టర్ పూజ చేస్తారు, సీజన్ ఎండింగ్ వరకు పూజ చేస్తారు అనమాట. వాళ్ళైతే చెప్తా ఉన్నారు మైనస్ పడకూడదు ఎట్టి పరిస్థితులు అని చెప్పి. నేను అందుకే దీని మీద దిగేస్తున్నాను. మనకి ట్రైన్ అప్డేట్ ఉంటది కదా, ట్రైన్ లోకి వెళ్ళి మొత్తం లూట్ చేసుకుని మళ్ళీ గాల్లో నుంచి దిగుతాం. మా టీం వాళ్ళందరూ ఈ ప్లేస్ కింద దిగేశారు, వాళ్ళందరూ అవుట్ అయిపోయారు. నేను ఒక్కటే దీని మీద దిగా, నేను మాత్రం బతికే ఉన్నా. అంటే మా టీమ్ లో ఇంకొకరు రివైవర్ ఉన్నారులే, రివైవర్ అండ్ నేను వచ్చి దీని మీద దిగేస్తున్నా. అలాగే 45 ఉన్నప్పుడు దీని మీద దిగామా, అప్పుడు నాకు 0 kills అండ్ నేను 2 kills కూడా దీనిపై నుంచే కొట్టా. నేను కొట్టిన వాళ్ళు కూడా మళ్ళీ రివైవ్ అయిపోయారు. వాళ్ళు ఫుల్ టీమ్ కింద ఉందన్నమాట. నా కోసమే వెయిట్ చేస్తున్నారు, వీడి కిందకి ఎప్పుడు వస్తాడు వాడిని కొట్టుపారదొబ్బాలని చెప్పి తిరుగుతా ఉన్నారు. నా దగ్గర ఏం టోకన్లు ఉన్నాయి 1900, కానీ కిందకి వెళ్తే కొట్టేస్తారని చెప్పి వెళ్ళట్లేదు. రివైవర్ ఉన్నాడు, రివైవర్ కనుక రివైవ్ ఇస్తే కింద వెళ్దామని, కానీ అనుకున్నట్టే రివైవర్ కూడా డౌన్ అయిపోయాడు. ఇంకా నేను ఒక్కటే ఉన్నా. ఈ కిందనే ఒక ఎనిమి ఇందాక నుంచి కావాలని తిరుగుతా ఉన్నాడు అనమాట. నేను కొట్టలేను అనుకున్నాడు, ఈసారి ఓపెన్ లోకి వచ్చాడు. వాడికైతే ఫస్ట్ అయితే ఒక 162 వేసేసి ఈసారి కార్ 98 అయితే కొట్టేశాను. పులికిలు కొడదామంటే వాడు కవర్ లోకి వెళ్ళిపోయాడు, ఏం పడట్లేదు. సో ఇదిగోండి ఇంతలో ఈ బిల్డింగ్ పైన ఇంకొక ఎనిమి ఉన్నాడు, వాడికైతే ఒక 92 వేసాను, వాడైతే గ్లూవాల్ వేసేసాడు. ఇక్కడ హైలైట్ ఏంటంటే నేను డబుల్ స్నైపింగ్ తీసుకున్నా, స్నైపర్ బుల్లెట్స్ కూడా అయిపోవచ్చాయి. కార్ 98 3 ఏమో ఉన్నాయి, AWM 5 ఏమో ఉన్నాయి. మా టీమేట్స్ చెప్తా ఉన్నారు బుల్లెట్లు కాగొట్టుకోకరా అని చెప్పి, నేనేమో కొట్టేస్తా ఉన్నాను. నా దగ్గర మెడికిట్లు కూడా లేవు, ఇంకొక మెడికిట్టే ఉందన్నమాట. సో మళ్ళీ హెల్త్ తగ్గిపోయింది అనుకోండి, ఇక్కడ నుంచి దూరంగానే అవుట్ అయిపోతా. ఫస్ట్ అయితే మెడికిట్ వేసుకుని ఇక్కడ నుంచి దూకాలి, జోన్ కూడా వచ్చేస్తుంది. వాడు మాత్రం ఇందాక నుంచి పక్కకే రావట్లేదు మామ. నా దగ్గర ఇంకా బుల్లెట్లు కూడా అయిపోయాయి. కార్ 98 0, ఇంకా స్నైపర్ AWM లో చూస్తే 3 ఉన్నాయన్నమాట. ఇంకా ఫైట్ తీసుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పి మెడికిట్ వేసుకొని కిందకి దూకేసా. హెల్త్ చూస్తే చాలా వరకు తగ్గిపోయింది. నా దగ్గర మెడికిట్లు లేవు, కానీ ఇన్హేలర్లు ఒక 8 వరకు ఉన్నాయి. ఈ యూజ్ అయితే మనకి హెల్త్ పెరిగిపోవడానికి. నాకు చూస్తే కిల్ ఇంకా రాలా, రివైవ్ ఇచ్చారా లేదా అని చెప్పి చూస్తా ఉన్నాం. మనం నాకేసి చాలా సేపు అయిపోయింది, వాళ్ళు ఈ పాటికి రివైవ్ ఇచ్చేసుకుంటారులే. ఫుల్ టీం మొత్తం ఇక్కడే ఉందన్నమాట. ఫస్ట్ అయితే ఒకటికి 150 వేసా, వాళ్ళు కసి క్యాటర్ పెట్టుకున్నారు, హెల్త్ మళ్ళీ పెరిగిపోతా ఉంటది. నా దగ్గర 1900 టోకన్స్ ఉన్నాయి మామ. నేను వెళ్ళి మా టీమేట్స్ కి రివైవ్ ఇచ్చేసి తర్వాత నేను అవుట్ అయిపోయినా పర్లేదనమాట. రివైవ్ ఇచ్చే లోపలే నన్ను కనుక చంపేశారంటే మైనస్ భయంకరంగా పడిపోద్ది, ఎందుకంటే వాళ్ళు కిల్స్ కూడా కొట్టలేదు. అందుకే ఫస్ట్ అయితే నక్కి లోపలికి అయితే వచ్చాను. కానీ ఆ పైన ఉన్నాడు చూసారా, వాడైతే నన్నే గమనిస్తున్నాడు. ఫస్ట్ అయితే వాడికి 150 వేసాను, కిందకి మళ్ళీ క్యారెక్టర్ వేస్తా ఉన్నాడు. నాకు ఇంకా అర్థమైపోయింది రివైవ్ ఇవ్వలేమని చెప్పి, ఎందుకంటే వాళ్ళు ఫుల్ టీమ్ ఆ ఇంట్లోనే ఉన్నారు, విన్నింగ్ మిషన్ అక్కడే ఉందన్నమాట. నేను అక్కడికి వెళ్ళాలంటే కన్ఫర్మ్ నన్ను కొట్టేస్తారు, వీళ్ళకి మైనస్ పడిపోద్ది. సో ఇంకా మనం చేయాల్సింది ఏంటంటే జోన్ క్యాంప్ చేయాలి. అంటే అలైవ్ టాప్ 10 వరకు అన్నా తీసుకొస్తే వాళ్ళకి మైనస్ పడకుండా ఉంటది. సో అందుకే నేను ఇంకా ఇక్కడ నుంచి జంప్ అని చెప్పి ఇటువైపు వెళ్తా ఉన్నాను. ఈ గోడ వెనకాల ఫైట్ జరుగుతుంది, చాలా మంది ఎనిమిస్ ఇక్కడే ఉన్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే అలైవ్ 24 ఉంది మామ. జోన్ చూసుకోండి, చాలా చిన్న జోన్, మొత్తం ఓపెన్ ఏరియా. ఈ ఓపెన్ ఏరియాలో అంత అలైవ్ అంటే కష్టం. అటు పక్క ఎనిమిస్ ఉన్నారని చెప్పి నేనైతే ఇటు పక్క ఇది వచ్చేసాను. ఇక్కడ ఒక రాయి ఉంది చూసారా, ఈ రాయి వెనకాల కూర్చున్నాం మామ. ఇక్కడ నుంచి ఏమన్నా కిల్స్ వచ్చే ఛాన్స్ ఉందని చెప్పి చూస్తా ఉన్నాను. అదిగోండి ఒకడైతే గోడ వెనకాల నుంచి వస్తా ఉన్నాడు. నేనైతే స్నైపర్ తీసుకుని వాడినైతే ఒక 150 వేసా. ఇంకా స్నైపర్ లో 0 బుల్లెట్స్ మామ, ఉన్న ఒక్క బుల్లెట్ కూడా కాగొట్టేసాను. వాళ్ళైతే గోడ లోపలికి వెళ్ళిపోయారు. ఎట్టిపోయారబ్బా అని చూస్తా ఉంటే వెనక నుంచి ఒకటి నాకు ఫుల్ డ్యామేజ్ కొట్టేశాడు. చూడండి మామ, నేనైతే కింగ్ ఫిషర్ తీసుకుని వాడికో హెడ్ కొట్టాను, వాడు కూడా గ్లూవాల్ వేసుకున్నాడు. నేనైతే ఫాస్ట్ ఇన్హేలర్ వేసుకొని ఫ్లాష్ బ్యాంక్ తీసి వాడి మీద వేసాను. ఇప్పుడు వాడు ఖచ్చితంగా డ్యామేజ్ పడుతుంది. అదిగోండి డ్యామేజ్ పడుతుంది. వాడు అట్లా గుండంగా వెనక నుంచి ఎవడో వస్తున్నాడు, నాకు ఫుల్ స్టెప్స్ వస్తా ఉన్నాయి. ఇదిగోండి రాయి పక్కనే ఉన్నాడు, నా దగ్గర కటానా ఉంది. కటానా తీసుకొని వాడికైతే హెడ్ షాట్ కొట్టేసా. 180 హెడ్ కొట్టేది, మళ్ళీ వాడు లాంగ్ వెళ్ళిపోయాడు. ఫుల్ డ్యామేజ్ కొట్టామా, అయినా కానీ అవుట్ అవ్వలేదు. ఎలాంటి క్యారెక్టర్లు పెట్టాడో బాట్ గడు. అదిగోండి గ్లూవాల్ వేసేసుకున్నాడు. ఒక పక్క ఈ వెనకాల ఎక్కడ రష్ వస్తాడా అని చెప్పి టెన్షన్ వస్తా ఉందన్నమాట. సో ఈ పిల్ల చూస్తే గ్లూవాల్ వెనకాల ఉంది. అదిగోండి వాళ్ళ టీమేట్ ఇంకొకటి వస్తా ఉన్నాడు. మన దగ్గర చూస్తే కింగ్ ఫిషర్ ఉంది, కొట్టాను 60 18 పడ్డది. ఈ కింగ్ ఫిషర్ కూడా సరిపోద్ది మామ, ఎక్కువ డ్యామేజే పడదు. అక్కడ చూస్తే ఏదో పెద్ద వారే జరుగుతా ఉంది. ఇంకా నాకు అర్థమైపోయింది ఇక్కడ ఉంటే డేంజర్ అని చెప్పి అర్జెంట్ గా ఇక్కడ నుంచి ఎస్కేప్ అయిపోవాలి. ఈ వెనకాల ఇందాక టుమ్ సబూరా బండిలు పెట్టుకున్నాడు కదా, ఆడ అవుట్ అయిపోయినట్టున్నాడు, లేకపోతే ఈ పాటికే రష్ వచ్చాడు. అందుకే నేనైతే ఇంట్లో కూర్చొని కాసేపు క్యాంప్ చేశాను. జోన్ చూస్తే చిన్నదైపోతుంది, అలైవ్ మాత్రం తగ్గట్లా. చూడండి అలైవ్ 20 ఉందంటే ఇంకా పోనీ ఈ హౌస్ సేఫ్ జోన్ లో ఉన్నా బాగుండు. ఈ హౌస్ సేఫ్ జోన్ లో లేదు, మనం జోన్ కి వెళ్ళాలి. మన దగ్గర మెడికిట్లు కూడా లేవు, మనం సేఫ్ గా వెళ్లాల్సి ఉంటది. ఇలాంటి సిచ్యువేషన్స్ లో నేను లాక్డౌన్ లో ఉన్నప్పుడు ఒక 6 months వరకు పబ్జీ ఆడాను అనమాట. ఆ రోజులు మళ్ళీ గుర్తు తెచ్చుకున్నాను. ఇలాంటి టైం వచ్చినప్పుడు ఎలా క్యాంప్ పడాలని చెప్పి గెడ్ లో పనుకోవాలి. ఇంకా నేనైతే పనుకునేసా. నా ముందరే ఒక ఫుల్ స్క్వాడే ఉంది, అలైవ్ ఇంకా 15 ఉందన్నమాట. నేను చూస్తే పనుకోనను. మా టీమ్మేట్స్ మైక్ ఆన్ చేసి నవ్వు కాదు, ఏంది బ్రో ఇలాంటి సిచ్యువేషన్ లో పనుకోను కొట్టేస్తారని చెప్పి. కానీ వాళ్ళకి తెలియదు కదా, వాళ్ళు ఇన్ని రోజులు మనలోని రషర్ నే చూశారు, కానీ మనలోని క్యాంపర్ అని చూడలేదు కదా. అందుకే కొంచెం సేఫ్ జోన్ కి ఒక పక్క జోన్ వస్తా ఉంది, అయినా సరే లేయడం, ఒకరో ముందుకు రావడం, మళ్ళీ గెడ్ లో పనుకోవడం, ఇలాగే చేస్తా ఉన్నాను. మనం అనుకున్నట్టే అలైవ్ 10 వరకు వచ్చేసాం. ఇప్పుడు మనం అవుట్ అయిపోయినా కూడా మైనస్ అయితే పడదు. ఐఫోన్ లో టీమేట్ వాయిసెస్ రికార్డ్ అవ్వు, కానీ మా టీమేట్స్ రియాక్షన్ అయితే హెవీ అనమాట. నేను ఇక్కడ కొనుక్కొని క్యాంప్ చేస్తా ఉంటే ఈ ముందర ఆర్సనల్ బాక్స్ ఉంది చూసారా, ఇక్కడ నుంచి అయితే ఫైట్ సౌండ్ ఆగట్లేదు. వాళ్ళ టీం మొత్తం ఫైట్ చేస్తూనే ఉన్నారు. ఇది ఇలా ఉండగా ఈడు మళ్ళీ వచ్చాడు, ఈడు అవుట్ అయిపోయాడు అనుకున్నా. పాపం వాడు నన్ను చూడలేదు, వాడు రాయానకాలకి వెళ్ళిపోయాడు. నా దగ్గర కింగ్ ఫిషర్ ఉంది, ఇదే మంచి ఛాన్స్ అని చెప్పేసి వాడిని అయితే కొట్టేశాను. టీం వైప్ అవుట్ అంట, వాడు కూడా వాళ్ళ టీంలో ఒక్కటే ఉన్నాడు, వాడిని అయితే నేను కొట్టేశాను. ఇదిగోండి మొత్తం మనకి 3 kills వచ్చాయి. వాళ్ళు ఓపెన్ కి వచ్చి చూస్తా ఉన్నారు,
ఇక్కడ ఫైట్ జరుగుతుంది కానీ ఎనిమి కనిపించలేదు అని చెప్పి నేను ఇక్కడ కొనుక్కున్నా. వాళ్ళు ఎక్కడ చూసేస్తారని చెప్పి భయపడుతున్నా, కానీ వాళ్ళొక్కరు కూడా నన్ను చూడట్లేదు. నేను కదలకుండా అలాగే ఆగిపోయి ఉన్నా. కదిలితే మళ్ళీ ఎక్కడ కనిపిస్తానా అని చెప్పి ఇక్కడే కొనుక్కున్నామా. మొత్తం ఎనిమిస్ ఏమంటే వాళ్ళని వాళ్ళు కొట్టుకుంటున్నారు కానీ నన్ను మాత్రం ఎవ్వడూ చూడట్లేదు. కాకపోతే ఇప్పుడు కూడా మనం సేఫ్ జోన్ లో లేము. మళ్ళీ ఇప్పుడు సేఫ్ జోన్ కి వెళ్ళాలి. ఒకడైతే నేరుగా పరిగెత్తుకుంటా వస్తా ఉన్నాడు. ఇంకెందుకో మామ నాకు కొట్టాలనిపించి అయితే హెడ్ షాట్ పడిపోద్దని చెప్పి కొట్టా, కానీ హెడ్ అయితే కనెక్ట్ కాలేదు. వాళ్ళైతే నన్ను ఇప్పుడు చూసేశారు. ఇక్కడికైతే వచ్చేసాను. ఫైనల్లీ మనకి కొంచెం లూట్ వచ్చింది, కానీ లూట్ ఏరుకునే లోపలే వాళ్ళు అయితే గ్రానైడ్ వేసేసారు మామ. చేతికి అంది నోటికి అందకుండా చేశారు చెత్తనాయాలు. మళ్ళీ వెళ్ళి లూట్ చేసుకుందామంటే జోన్ వచ్చేస్తా ఉంది. ఇంకెందుకులే అని చెప్పి ఊకాంగ్ వేసుకొని ఇక్కడే ఉన్నా. చూస్తుండగానే ఊకాంగ్ టైం అయిపోయింది. నేను పైకి లేసేసా. ఇంకైతే గ్లూవాల్ అయితే చేసేసుకున్నాను. ఆ ముందరైతే ఎనిమిస్ ఉన్నారు. కింగ్ ఫిషర్ తో ట్రై చేస్తున్నా ఎవరికైతే హెడ్ కనెక్ట్ అవుతుందని చెప్పి చూస్తా ఉంటే వెనక నుంచి ఇంకొకటి కొట్టాడు. ఈ వెనకాల కూడా ఎనిమిస్ ఉన్నారు. వెంటనే గ్లూవాల్ వేసేసుకున్నా. ఇలేమంటే నా గ్లూవాల్ పగల కొట్టేస్తా ఉన్నారు. మళ్ళీ గ్లూవాల్ వేస్తే మళ్ళీ కూడా పగల కొట్టేశారు. సెకండ్ కే గ్లూవాల్ వేసిపోతా ఉందన్నమాట. మొత్తం టీం అందరూ కలిసి కొడతా ఉన్నట్టారు. ఇదిగోండి ఈ గుంటలోకి వెళ్దామని చెప్పి నేను ప్లాన్ చేస్తా ఉన్నాను. ఇక్కడున్న ఎనిమిస్ అటుపక్క వెళ్ళిపోయారు. సర్లే అని చెప్పి మనకి మంచిగా కవర్ దొరికిందని చెప్పి నేనైతే ఈ గుంటలోకి వచ్చేసాను. అలైవ్ అయితే 7 ఉంది మామ. ఇప్పుడు ఇక్కడైతే ఒక 8 తాక్కున్నాడు. నేనైతే వాడిని చేశాను. కొంచెం పక్కకు వచ్చి వాడికైతే హెడ్ షాట్ కొట్టేశాను. మళ్ళీ టీం వైబోట్ పడింది. పాపం వాళ్ళ టీంలో వాడే లాస్ట్ అనుకుంటా. ఒక పక్క చూస్తే జోన్ వచ్చేస్తా ఉంది. హెల్త్ ఇప్పుడు మెడికెట్ కూడా వేసుకోవాలి. అందుకే కొంచెం ముందరికెళ్ళి గ్లూవాల్ వేసుకొని మెడికెట్ వేసుకుంటా ఉన్నా. ఇక్కడ చూసుకున్నట్లయితే అలైవ్ 5 అంటే నేను కాక ఒక ఫుల్ స్క్వాడ్ ఉంది. అదిగోండి ఆ టీం ఫుల్ టీం ఉంది. నేను ఒక్కడే ఉన్నాను. నేనైతే ట్రై చేస్తున్నా కొడతామని చెప్పి ఎలాగో కొట్టలేంలే. అవుట్ అయిపోయాను. నా దగ్గర షార్ట్ రేంజ్ అన్న ఉంటే అనుకోవచ్చు కింగ్ ఫిషర్ గన్. ఇంకా అవుట్ అయిపోయా. ఈ టీం మీకు గుర్తుందా? వీడియో స్టార్టింగ్ లో నేను టవర్ మీద ఉన్నప్పుడు కింద ఒక స్క్వాడ్ ఉంది చూడండి. ఆ స్క్వాడ్ ఏమో లాస్ట్ వరకు వచ్చారు. వాళ్ళే బుయ్య కొట్టేశారు. మనకైతే మైనస్ అయితే పడలేదు. నేను ఇంకా డైమండ్ 2 లోనే ఉన్నానని చెప్పి ఆలోచిస్తున్నారా? నిన్ననే ర్యాంక్ రీసెట్ అయింది మామ. నిన్న ఒక 3 గేమ్లు ఆడుకున్నాను. ఈ రోజు అయితే ఫస్ట్ గేమ్ అదే అనమాట. మనకి ప్లస్ చాలానే పడ్డది. సో ఈ సీజన్ నేను ర్యాంక్ పూష్ చేద్దాం అనుకుంటున్నాను. ర్యాంక్ పూష్ చేసేటప్పుడు ఇలాంటి హైలైట్ మ్యాచెస్ ఏమన్నా పడితే వీడియోస్ పెడతా ఉంటాను అనమాట. సో నేను ఏ వీడియో పెట్టినా మీరు చూడాలి అనుకుంటే ఇప్పుడే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని అన్నిటికంటే ఇంపార్టెంట్ బెల్ నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి. నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఫైనల్లీ ఎండ్ ఆఫ్ ద వీడియో నేను మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను. విఆర్ ర్యాంక్ పుష్ చేసేటప్పుడు మన టీం మొత్తం బతుకున్నప్పుడు కిల్స్ కొట్టడం ఎంత ఇంపార్టెంటో, టీం మొత్తం అవుట్ అయిపోయి మీరు ఒక్కటే మిగిలినప్పుడు జోన్ క్యాంప్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. ఇంకా ఈ వీడియోకి అయితే ఇంతే. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఇంకా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బై.